ఓకే. ఈ వెహికల్ చూసారు కదా! ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ BS6 క్లాసిక్ 350 సీసీ వెహికల్ అండి. దీనికేంటంటే ఎయిర్ ఫిల్టర్ ఎలా క్లీన్ చేయాలని డౌట్ ఉంది కదా! సో, క్లియర్ చేస్తాను మీకు ఈ వీడియోలో. సో, మీకు డిక్కీ లాక్ బోర్డ్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ 12 సైజ్ స్పానర్ ఉంటుంది. 14 సైజ్ స్పానర్ గాని, ఆ 2 స్పానర్‌తో ఏదైనా స్పానర్‌తో గనుక మీరు బోల్ట్ గాని లూజ్ చేస్తే మీకు కంప్లీట్‌గా చేతిలోకి బోల్ట్ వచ్చేస్తుంది మాన్సర్‌గా. సో, కంప్లీట్ క్యాప్‌ని కొంచెం ఇలా బయటికి లాగేయండి. కొంచెం జాగ్రత్తగా లాగండి. కంగారు పడవద్దు. చూసారుగా ఇందులో తాళం కూడా ఉంది స్పేర్ కీ. సో, మనకి సెకండరీ. ఓకే. ఇందులోకి వాటర్ వెళ్ళిపోయిందండి. మేబీ వాటర్ ట్యాంక్ చూసినా వెళ్ళుండొచ్చు. సో, ఇది ఎయిర్ ఫిల్టర్ అండి. రాయల్ ఎన్‌ఫీల్డ్ BS6 వెహికల్ ఎయిర్ ఫిల్టర్ ఏ విధంగా ఉంటుంది. సో, లోపల కూడా చాలా వరకు డస్ట్ ఎళ్ళింది. సో, దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా క్లీన్ చేసేయండి. లైట్‌గా తడిసింది కదా! తడిసింది కాబట్టి మనం ఎండలో కాసేపు ఉంచుతాము. ఓకే. ఆఫ్టర్ దెన్ మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ పెట్టేసి ఎయిర్ ఫిల్టర్ పైన ఒక క్యాప్ ఉంటుంది. ఐరన్ క్యాప్ అన్నది. కరెక్ట్‌గా ఫిక్స్ చేసి మీద ఉన్న కంప్లీట్ మొత్తం ఎయిర్ చాంబర్ మొత్తం ఎయిర్ ఫిల్టర్ చాంబర్ మొత్తం క్లోజ్ అవ్వడం ఒక పెద్ద క్యాప్ ఉంది కదా! సో, క్యాప్ యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేయండి. చూసారు కదా! ఆ పొల్యూషన్ ఆ విధంగా ఉండాలి. మీకు బెండ్ అనేది మీదకు ఉండాలి. లాక్ క్లోజింగ్ అయ్యే దగ్గర. సో, ఇప్పుడు మీద ఒక వాచర్ ఉంటుంది. ఆ వాచర్ వేసేసి బోర్డ్ ఫుల్ టైట్ చేసేయండి. సో, ఇది BS6 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 సీసీకి ఎయిర్ ఫిల్టర్ ఎలా క్లీన్ చేయాలని చెప్పేసి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ గనుక మీరు కొత్తది వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లేదా మీకు ఎవరైనా షేర్ చేయాలనుకున్న షేర్ కూడా చేయవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. సో, ఇప్పటికీ గనుక మన ఛానల్ కొత్తగా కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోగా మర్చిపోవద్దు. అండ్ స్టే ట్యూన్డ్ టు క్రియేట్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్.